హాయ్ అందరికీ. ఈరోజైతే టేస్టీగా హెల్తీగా ఈవినింగ్ స్నాక్ చేద్దామా. చాలా డెలిషియస్గా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు తురిమిన పచ్చి కొబ్బరి 2 వేసుకోండి. 1/2 కప్పు వరకు అయితే బెల్లం తీసేసుకున్నాను నేను. 1 కప్పు వాటర్ తీసుకొని బెల్లం అంతా కరగాలి. కొంచెం సాల్ట్, ఇలాచి మంచి ఫ్లేవర్ కోసము. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాతకి 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి, పెద్ద ప్రాసెస్ ఏం అవ్వదు. సో జస్ట్ మనకి పిండి దగ్గరకు అయితే సరిపోతుంది అన్నట్టు. కొంచెం 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా దగ్గరికి ముద్దలాగా అవ్వాలి. సో ఇక్కడ మనకి లడ్డు షేప్ లాగా రావాలన్నట్టు. మీరు లడ్డు లాగానే చేసుకోండి, లేదంటే కుడుములు ఉంటాయి కదా, అలానైనా చేసుకోవచ్చు, ఆవిరి కుడుముల్లాగా. సో మనము డీప్ ఫ్రై ఐటమ్స్ లాగా కాకుండా ఆవిరితో చేసేవి చాలా మంచిది. స్వీట్ ఇష్టపడే పిల్లలకి ఇలా అప్పటికప్పుడు చేసేవండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా లడ్డు షేప్ లాగైనా, లేదంటే ఇలా కుడుముల్లాగైనా, మీ ఇష్టము షేప్ మాత్రము. నేనైతే మా పిల్లలకి లడ్డూలా ఉంటేనే ఇష్టం అనేసి మంచిగా లడ్డూలాగా ఉండలు చుట్టేసాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేస్తే బ్రేక్ అవ్వకుండా మంచిగా వచ్చేసేది. చేతి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని అన్నీ ఈ విధంగా లడ్డూ షేప్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో వాటర్ వేసి స్ట్రీమ్ పెట్టేసుకుంటున్నాను. ఆవిరితో చేస్తే బాగుంటుంది అని చెప్పాను కాబట్టి. బయట చల్లగా ఉంది వెదరు, మంచిగా ఈ విధంగా ఈవినింగ్ అంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలకి వేడివేడిగా చేసిస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను వాటర్ అంతా మళ్ళీ ఈ లడ్డూకి పట్టకుండా కింద అరిటాకుల్లో వేసి జస్ట్ 6 మినిట్స్ ఉంచాను అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి మంచిగా ఆవిరైపోతాయి. నెక్స్ట్ ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని నువ్వులు వేసుకోండి. ఒక 1 స్పూన్ అలా. జస్ట్ ఇది మంచి కలర్ఫుల్గా ఉండడానికి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనేసి. లేదంటే మీరు ఇంకా నువ్వులు ఇష్టం లేకుంటే ఇంకా తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్, ఒక 1 మినిట్ సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఆ నువ్వులన్నీ కూడా ఈ ఆవిరి కుడుములో పెట్టాం కదా, ఆ వెట్నెస్ పోవడానికి జస్ట్ అలా మనము నెయ్యిలో రోస్ట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువసేపు కాదు, 1 మినిట్ అంతే. ఈ నువ్వులన్నీ దానికి పట్టిపోయాయి. ఎంత బాగుంటుందంటే తినేస్తా ఉంటే ఈజీగా 2-3 తినేసేయొచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో ఆ పచ్చి కొబ్బరి తగులుతుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి